ప్రతిస్పందనగా మాట్లాడటం కాదు కానీ, but it is to live like Christ, and how Paul lived like Christ, and he asked us to live like how he lived. That's how Pastor Praveen lived like Christ, and we must follow how the pastor lived his life. మరి పౌలు భక్తుడు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడే, అలాగే పాస్టర్ ప్రవీణ్ గారు నడిచిన మార్గంలో, నడిచిన విధానంలో, ఆ పోలికలో మనం కూడా నడవాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. Because I heard the man's testimony, the way he lived for Christ. నేను ఆయన యొక్క సాక్ష్యాన్ని విన్నాను, ఏ విధంగా ప్రభు కొరకు ఆయన జీవించారో ఆ విషయాన్ని ఆయన సాక్ష్యం ద్వారా నేను తెలుసుకున్నాను. And it is not matched with any other people who are in ministry these days. మరి పరిచర్యలో ఉన్న మిగతా వాళ్ళతో అది పోల్చదగిన విషయం కాదు, చాలా గొప్పగా ఆయన జీవించారు. The amount of vast knowledge he has in the అలాగే word of ఆయనకున్న God. దేవుని యొక్క వాక్యంలో ఆయనకున్న అపారమైన జ్ఞానం అది చాలా నన్ను ఆకర్షించింది. The way he delivers the words he wanted to preach to the people. మరి ఏదైతే ఆయన చెప్పాలనుకున్నారో దేవుని వాక్యం ద్వారా ఏ విధంగా అయితే ఆయన తెలియజేస్తారో అది కూడా చాలా అద్భుతంగా ఉంటది. And I can tell one thing. ఇంకొక మాట నేను తప్పకుండా చెప్పగలను. When he's speaking, I don't think he's just speaking from his own knowledge or wisdom. మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు కేవలం తన యొక్క జ్ఞానం ద్వారా, తన యొక్క పాండిత్యం ద్వారా మాట్లాడారని చెప్పి నేను అనుకోవట్లేదు, But కానీ it is with the help of God and the Holy Spirit. That's why he could move so many hearts that have been never moved before in this Andhra Pradesh or Telangana. మరి దేవుని నుండి అలాగే పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాత్రమే ఆయన మాట్లాడగలిగారు కనుకనే అనేక హృదయాల్ని మరి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తాకగలిగారని చెప్పి నేను నమ్ముతున్నాను. Hallelujah. హల్లెలూయా. That's why there were lakhs of people on the streets of these two states. మరి రెండు రాష్ట్రాలకు చెందిన మరి లక్షలాది మంది మరి రోడ్డు మీదకి వచ్చారంటే ఆ విధంగా ఆయన బోధించడాన్ని బట్టే వచ్చారని చెప్పి నేను నమ్ముతున్నాను. Not because of religion, మతాన్ని బట్టి ఎవరు రాలేదు కానీ, not because of caste, మరి కులాన్ని బట్టి ఎవరు రాలేదు not కానీ, because of color or creed. లేకపోతే ఏదో మరి రంగుని బట్టో లేకపోతే జాతిని బట్టో ఎవరు రాలేదు కానీ, It is because that man lived like Christ. ఆయన కేవలం ఆయన క్రీస్తులాగా జీవించడాన్ని బట్టి అనేక మంది మరి ఆ మార్గంలోకి వచ్చారని చెప్పి నేను నమ్ముతాను. Hallelujah. హల్లెలూయా. And I can tell one more thing about him. ఇంకొక మాట కూడా ఆయన గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. When I heard his wife Jessica Pagadala garu, మరి జెసికా పగడాల గారు అంటే ఆయన భార్య మాట్లాడుతున్న మాటలు నేను విన్నప్పుడు I can see Christ in her. ఆమెలో కూడా నేను క్రీస్తుని చూడగలిగాను. I can see forgiveness in her. మరి ఆమెలో ఉన్న క్షమా హృదయాన్ని నేను చూడగలిగాను. And that is what we must learn as people who are sitting here and reading the word of God and not living like Christ. Those people are setting an